రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 16,000 పోస్టులు రిక్రూట్మెంట్లో చాలా అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు మెండుగా వస్తున్నటువంటి తరుణం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేము వస్తే మా మొదటి సంతకం మెగా డిఎస్సి మీద అని చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సిలో 16,000 పోస్టులను ఫిలప్ చేయడానికి పరీక్షలు నిర్వహించారు. ఇది మెగా డిఎస్సి అని అందరూ అంటుంటే అది పెద్ద డగా డిఎస్సి అని ప్రజలు, నిరుద్యోగులు, అటెండ్ అయినటువంటి వారు కూడా అంటున్నటువంటి తరుణం. అసలు ఎందుకు ఈ మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది? ఏమిటి ఆరోపణలు? ఒకటి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్లో ఉన్నాడంట. నవీన్ అనే అతను ఎలా అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందనేది ఒక ప్రశ్న. పోనీ మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయటపడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటిది అంటున్నా? ఇది అవకతవక కాదా? చెప్పాలి ముఖ్యమంత్రి గారు. సరే, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అని అంతా మన లోకేష్ బాబు గారు చూస్తున్నాడు అంటే లోకేష్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో గొంతు చించుకుని మాట్లాడుతూ ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సీ నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వంలో ఒక మనిషిని పెట్టి అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లోకేష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లౌకేష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. దీని మీద విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థి విభాగం పిలుపునిచ్చింది. మన గుంటూరు జిల్లాకు చెందినటువంటి చైతన్య రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మన జిల్లాకు చెందినటువంటి నవీన్, వినోద్ వీళ్ళందరూ కలిసి పిలుపునిస్తే భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన చెప్పాం. అయ్యా, మా వాళ్ళంతా అడుగుతున్నారు, అయ్యా విద్యాశాఖ మంత్రి లౌకేష్ రాజా రాజీనామా చేయి రాజా అన్నాడు. ఏమైనా చేస్తాడు కానీ రాజీనామా చేస్తాడా? అయ్యే పనేనా అది? అయ్యా నువ్వు రాజీనామా చేయొద్దు, కాసేపు అనుకుందాం. సిగ్గుంటే రాజీనామా చేస్తావు. నీకు ఆ సిగ్గు ఎక్కడుంది? నీకు లేదు, మీ నాన్నకి లేదు. డబ్బులు పోగేసుకోవటం, మోసాలు చేయటం తప్ప రెండో పనే లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు నారావారు. అయ్యా నారా లోకేష్, మై డియర్ రాజా, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వయ్యా. సిబిఐ ఎంక్వైరీ వేసి క్లియర్ చీట్ తీసుకో. శభాష్ నారా లోకేష్, బ్రహ్మాండంగా నిర్వహించాడని సిబిఐ తెప్పించుకో. సిబిఐ ఎంక్వైరీ అయ్యవు, రాజీనామా చేయవు, అడిగిన దానికి సమాధానం చెప్పు. డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటావు. చివరికి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మిస్టర్ నారా లోకేష్, ఇప్పటికైనా తెలుసుకో. నువ్వు చేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దౌర్భాగ్యంగా ఉంది. నీ శాఖనే నువ్వు సరిగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో నువ్వు ఉన్నావు. దీనికి సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. తక్షణమే మేము చేసేటటువంటి డిమాండ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఇవాళ ఈ పెద్ద ఎత్తున జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో వారు డిమాండ్ చేస్తుంది ఒకటే, మీరు రాజీనామా చేయమని. సస్తే చేయవు, నాకు తెలుసు. కానీ నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయ్యా రాజా. రాజీనామా అంటే నీ ఉద్యోగం పోద్ది. సిబిఐ వేస్తే ఏమైంది? ఏం కాదుగా. అప్పుడు కూడా నీ ఉద్యోగం పోద్దని భయం, ఎందుకంటే అవకతవకలు ఉన్నాయి కాబట్టి. కనీసం సిబిఐ ఎంక్వైరీ వేసి దీనిలో అన్యాయం జరగలేదని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మీ నాన్నగారు గొంతు చించుకున్నా, నువ్వు గొంతు చించుకున్నా, దీనిలో దగా జరిగింది, మోసం జరిగింది. నిరుద్యోగుల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారు. నిరుద్యోగ భృతి అన్నారు, ఇంతవరకు నిరుద్యోగ భృతి లేదు.
అందరినీ నిరుద్యోగులందరినీ మోసం చేసేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయినటువంటి తండ్రి కొడుకులు దీనికి సమాధానం చెప్పాలని, సిబిఐ ఎంక్వైరీ వేసి దీని మీద విచారణ జరపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.